నేలల్లో ఉండే మోటార్ ఒక్కసారి కంప్లైంట్ వచ్చిందంటే దాన్ని ఏపీజెడ్ ఒకసారి మొత్తం చెక్ చేయించుకొని కనీస చెకింగ్లు అయిన తర్వాత దాన్ని మళ్ళీ రన్నింగ్ చేసి బోర్ దింపినట్లయితే మనకి రెండోసారి దాని జోలు వెళ్ళే పని ఉండకుండా ఉండిద్ది. ఆ ప్రయత్నం ఇది. ఫుల్ వీడియో వచ్చేసి ఉంటుంది. ఈ ఫుల్ వీడియో చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒకసారి వేసి చూడండి. నెలలు మోటార్ వాడకపోవటం వల్ల కూడా మోటార్ అనేది ఆగిపోయి మొత్తం తుప్పు పడటం జరిగింది. కింద ఐటెంలు కొన్ని వరకు కనిపిస్తుంది మీకు తుప్పు పట్టినటువంటి నిప్పల్స్. అవసరం వచ్చిన వాటిని అన్నింటినీ మార్చాలి. అనవసరం వచ్చిన వాటిని ఎక్కడెక్కడ ఎలాగ మార్చాలో ఈ వీడియోలో పొందుపరచడం ఉన్నది. మీరు పూర్తిగా చూసినట్లయితే ఇంకా మీకు అర్థమైద్ది. దానికి కావాల్సిన ఐటెంలు మొత్తం పైపులకి జాయింట్లు అనేది వేసేటప్పుడు దారంతో వేస్తారు కదా, దారం చుట్టినప్పుడు దారానికి వేసే ఐటెం పేరే చలాక్ అంటారు. ఆ చలాక్ అనేది ఇప్పుడు మనకు ఉన్న గమ్ముతో సమానం. అప్పుడు ఆ గమ్ అంటారు, అప్పటి గమ్ అది. అలాగే మీరు చూసినట్లయితే ఇక్కడ నిప్పల్స్ని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. కరెక్ట్గా ఎక్కితేనే మనకు లీక్ అనేది రాకుండా ఉన్నది, ఎయిర్ పట్టకుండా ఎయిర్ లాగకుండా ఉన్నది. వాటిని 1-2 సార్లు మనం రెంచీలు పెట్టి ముందుగా వాటిని ఫ్రీ చేసుకోవాలి. చక్కగా ఎక్కించుటకు ఫ్రీ చేసుకోవాలి. ఎందుకంటే కనీసం ఒక 6 ట్రెడ్లు అనేది ఇనప ఐటెంలు మనకి ఖచ్చితంగా ఎక్కాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నది. ఈ జెట్ మోటార్కి మనం కింద పక్క ఖచ్చితంగా జిఏ ఐటెం అనేది కొద్దిగా దూరం అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. దానికి ముందుగానే మోటార్కి మనం యూనియన్ పార్ట్లు అనేది వేసుకొని, అంటే మళ్ళీ ఎప్పుడైనా రిపేర్ వచ్చినప్పుడు మోటార్ వరకు సపరేట్గా విప్ప తీసుకోవడానికి అది యూజ్ అవుతుంది. దాన్ని మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. పై మోటార్ బిగించేటప్పుడు కింద ఈ ట్యూబులు అనేది బయటికి శుభ్రంగా లాక్కొని దానిలో మొత్తం 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అది బాగుందా లేదా అని పెట్టకముందే తెలుసుకునే ఎడల దాన్ని మనం పరిష్కారం అనేది ఆలోచించవచ్చు. ఈ జెట్ నాజిల్లో చిన్న ఇసుక రేణువులు లాంటి ఆగినా సరే ఒక్కోసారి నీళ్లు అనేది మనకి పైకి లాగటం జరగదు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం తీసుకొని లోపల కనీసం క్లీన్ చేయించుకొని పెట్టుకున్న ఎడల ఎటువంటి ఇబ్బంది ఉండదు, బాధపడాల్సిన పని అసలు ఉండదు. వాండర్ అయిన వాళ్ళు గమనించగలరు. కొద్దిగా మీరు ఈ నాజిల్ గమనించినట్లయితే నాజిల్ తీసాం కదా, దానిలో చాలా రెస్ట్ అనేది పట్టి ఉంది. దాంతోపాటు దాన్ని మనం క్లీన్ చేసి శుభ్రంగా అది బాగుందా లేదా అని చెక్ చేసి ఒక జెట్ అనేది బాగున్నట్టయితే ఆ జెట్లో రెండిట్లో మన పైపులు ఎక్కించే దగ్గర నీళ్ళు అనేది నిలుస్తాయి. అంటే నీళ్లు ఈక్వల్గా ఉంటాయి రెండిట్లో, అదే మనకి సూచన. లేదంటే కొద్దిగా అప్ అండ్ డౌన్ అయినా తగ్గినా కానీ ఖచ్చితంగా దానిలో ప్రాబ్లం ఉన్నట్టే, అది మనం వేరే జెట్ వేసుకుంటే దానికి సొల్యూషన్ అయిపోద్ది. లేని ఎడల ఖచ్చితంగా అయితే క్లీన్ చేసుకొని వేసుకోవచ్చు. ఇట్లా నార్మల్గా నిలిచినట్లయితే నీళ్లు. మోటార్తో పాటు ఈ పైపుల్లో కూడా మట్టి లాగినట్టయితే మట్టి స్టాక్ ఉండేది కదా, ఆ మట్టిని మనం తీసేందుకే అడుగు పొడుగునే ఏమైనా ఉన్నా కానీ ఇట్లా లేపి కొట్టుకుంటూ వచ్చినాడలా మట్టి అనేది వచ్చేసిద్ది. మట్టి అయినా లేదా ఇనప మన ఐటమ్స్ వేస్తాం కదా వాటికి సంబంధించిందైనా వచ్చేస్తాయి, గమనించగలరు. దీన్ని ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అంటారు. ఈ ఆయిల్ మీద పడిందంటే అంతే సంగతులు. కాల్చేటప్పుడు దూరంగా చేసుకోవాలి. అలాగే ఇది ఎక్కించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం పర్ఫెక్ట్గా ఎక్కించుకోవాలి. లేదంటే అక్కడ నుంచి ఎయిర్ లాగటం అనేది కానీ లేదా డ్రాప్ వాటర్ లీకేజ్ అనేది వస్తూ ఉండిద్ది. బోర్ క్లాంప్ అనేది బోర్ దింపే ముందు ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇది కూడా బోర్ అనేది మనకి జారిపోయి కింద బోర్లో పడకుండా ఈ క్లాంపులు అనేది మనకి యూజ్ అయితే అక్కడ ఆపటం జరిగిద్ది, బోర్ని కింద పడేయకుండా.
జిఏ ఐటమ్ ఖచ్చితంగా పడాల్సిన దగ్గర వేసాము. చూసినట్లయితే ఇక్కడ ఆ జిఏ ఐటమ్ దాటిచ్చి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనం సిపిఎస్ ఐటమ్ అనేది న్యూగా వేసుకోవడం జరుగుతుంది. కంట్రోల్ వాల్ అనేది వేయాలి. మామూలుగా అయితే మనం ఇక్కడ మామూలుగా జొలోటో వాల్ అనేది తీసుకొని అడ్జస్ట్ చేయడం జరిగింది. అదైనా ఒకటే ఇదైనా ఒకటే. ఒకవేళ అదే కావాలంటే అదే పట్టుబట్టినట్లయితే వాండర్ లైన్ వాళ్ళు అదే వేయచ్చు, లేదంటే ఈ వాల్తో కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు.